గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిపోయింది, ఆర్థిక దోపిడీ జరిగిపోయింది, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి నెలకొంది అని నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో పదే పదే మనం వింటున్నాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ఏ రకంగా విధ్వంసం జరుగుతోంది, ఏ రకంగా దోపిడీ జరుగుతోంది, ఏ రకంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి అనడానికి నిదర్శనమే లులు ఇంటర్నేషనల్ మాల్ వారు గుజరాత్ రాష్ట్రంలో కొన్నటువంటి ప్రభుత్వ భూమి తాలూకా వ్యవహారం. వారు తమ అవసరాల నిమిత్తం ప్రభుత్వ భూమిని 519 కోట్లకు కొనుగోలు చేయడమే కాకుండా 31 కోట్ల రూపాయలను స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వానికి కూడా చెల్లించడం జరిగింది. ఈ స్టాంపు డ్యూటీ 31 కోట్లు ఏదైతే ఉందో సబర్మతి రిజిస్టర్ కార్యాలయంలో చరిత్రలోనే అత్యధికంగా వచ్చినటువంటి రాబడిగా వారు పేర్కొనడం కూడా జరిగింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లూలు ఇంటర్నేషనల్ మాల్కి విశాఖపట్నంలో 2000 కోట్లకు పైగా విలువైనటువంటి ప్రభుత్వ భూమిని, మరి విజయవాడలో 5 ఎకరాలకు పైగా కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అప్పనంగా నామమాత్రపు ధరకే కేటాయించడం వెనుక దోపిడీ లేదంటారా? మరి ఇది విధ్వంసం కాదా? ఇదే కంపెనీ గుజరాత్ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుస్తుంటే మన రాష్ట్రం మాత్రం ఎందుకు రావాల్సినటువంటి రాబడిని వదులుకొని 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఎందుకు కట్టబెట్టాలి? ఇదేనా అభివృద్ధి? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు సాధించేటువంటి ప్రగతి?